నమస్తే, నేను సిరి. సో ఈరోజు చూసినట్టయితే ఈ వ్యక్తి పర్సన్ గురూజీ ఎట్లా అనాలో నాకు తెలియదు, కానీ ఫోన్ చేసిన వెంటనే అసలు మాట్లాడిన విధానమే కానీ తను ఏదైతే చెప్పారో అది అసలు నేను తనకు తెలియదు, కానీ అయినా కూడా తను చెప్పిన దాంతో నేను షాక్ అయిపోయినా. సో అట్లా చాలామందికి జరిగింది. మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే తను మాట్లాడే తీరు ఏది ఉన్నా కూడా నీకు ధైర్యం ఉందా, నువ్వు ఎడిట్ చేయకుండా పెట్టు, నేను మాట్లాడతా అని ఇంతవరకు ఎవ్వరు అన్నది నేను చూడలే. సో ఆ పర్సన్ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. సీతమ్మ వారి కొడుకు, లక్ష్మీ నృసింహ దేవుడి ఉపాసకులు, డాక్టర్ బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. నాలాగానే మీకు కూడా అనేక సందేహాలు ఉంటాయి. సో మీకు అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే నాకు ఉన్న కొన్ని ఏవైతే అనుమానాలు, సందేహాలు ఏవైతే ఉన్నాయో అవైతే నేను తీర్చుకోవడానికి అయితే ఈ ఇంటర్వ్యూని అయితే నేను అంటే గురుగారి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ ఇంటర్వ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులు అన్న. గురుగారు, ఈ ఇంటర్వ్యూని ఎట్లా స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. మిమ్మల్ని అయితే ఒకటే అంటాను, మిమ్మల్ని నేను బాగున్నారని అడగాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి గారే మిమ్మల్ని చూసుకుంటారు కాబట్టి, సీతమ్మ వారు మీతో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటిది ఉండదు, మీరే మమ్మల్ని చూసుకోవాలి. సో అది అయినా అడుగుతాను, ఎలా ఉన్నారు గురుగారు మీరు? భగవత్ సంకల్పంతో సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా 10 మందికి ఉపయోగపడే విధంగా బ్రతుకులో నా ధర్మపత్ని లత సహచర్యంతో మరింత ఆనందంగా ముందుకెళ్తున్నానమ్మా. అందరికీ ఒక సేవకుడిగా. గురుగారు, మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూసినప్పుడు కలిగిన అనుభూతి వేరు. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతుంటే నాకు నేను ఒక భావోద్వేగానికి గురవుతున్నా గురుగారు. అసలు బిడ్డ తండ్రిని కొన్ని సంవత్సరాల తర్వాత చూసినా, పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత అత్తగారింటికి తండ్రి వచ్చిన, అలాగే కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇండియాకి రాగానే తండ్రిని చూసిన ఎటువంటి భావోద్వేగం కలుగుతుందో ప్రస్తుతం నీది అదే భావోద్వేగం. అవునా? అవును గురుగారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోలేని ఒక బిడ్డ వెద ఎట్లుంటుందో మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలుసమ్మా. నేను ఇంతకుముందు కూడా చెప్పా, కంటేనేనా బిడ్డలు, కనకపోతే కాదా, నువ్వు నా బిడ్డవే, ఇందులో ఏముంది అమ్మా. నాన్నగారు అని పిలిపించుకోవడానికి అదృష్టం ఉండాలి, నాన్న అని పిలవడానికి అదృష్టం ఉండాలి. అంటే నన్ను నమ్మి బ్రతుకుతున్నటువంటి ఆడపిల్లలు అనేకమైన మంది దేశ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని కన్నవాళ్ళకి చెప్పరు, కానీ ప్రతి ఒక్కటి నాతో పంచుకొని నన్ను అడిగి అడుగు ముందుకు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకని? నా మాట అది అక్షర సత్యం అవుతుందనే తప్ప నా నెత్తి మీద కొమ్ములు ఉన్నాయని కాదు. అంటే ఏంటంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, కానీ నన్ను బాబా అంటారు, డాడీ అంటారు, పితాజీ అంటారు, అప్పాజీ అంటారు, గురువు గారు అంటారు, గురూజీ అంటారు, మరీ ప్రేమకి ఒరే డాడీ అంటారు. అంటే అది అచ్చనువు అంతే, అది తప్పేం కాదు. డాడీ ఏం చేస్తున్నావురా నువ్వు, ఇప్పుడు నాకు ఫోన్ చేయక్కర్లేదా నువ్వు, ఇలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా మాట విని అమ్మయ్యా అని ఆ తర్వాత వచ్చే ఆనందం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. గురుగారు, మీలాగా ఉన్న వ్యక్తులు ఉన్నారంటారు. ఎందుకంటే ఇలా చెప్పేవాళ్ళు, అంటే అది ఆస్ట్రాలజర్ అనొచ్చో, గురూజీ అనొచ్చో, ఇలా నేను చూసిన వాళ్ళు లేరు గురుగారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నాకు అన్నీ తెలుసు, సో నువ్వు నా ముందు తక్కువే, నేను ఎక్కువే అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు గురుగారు. నేను వాళ్ళని చూశాను. నాకు అప్పుడు కొంత అనిపించేది, ఎందుకు వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా మా మంచికి, మేము ఏదో కష్టంలో ఉండి మీ దగ్గరికి వస్తే మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అట్లా కూడా కొంత బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఎందుకు అట్లా ఉన్నారంటారు గురుగారు? అది వాళ్ళ విఘ్నతమ్మా, వాళ్ళ విజ్ఞానం అని అనుకోవాల్సిందే తప్ప ఒకరిని విమర్శించే హక్కు నాకు లేదు. ఒకటి కానీ ఒకటి మాత్రం నిజం, ఈ భూమి మీద ఈ విశ్వంలో ఈ భూమి మీద భగవంతుణ్ణి మించిన వాడు ఎవడూ లేడు. భగవంతుణ్ణి మించిన వాడు ఎవడూ లేడు అసలు. అవునా? రైట్. రెండోది, భగవంతుడి కన్నా గొప్పవాళ్ళు ఎవరు? మనల్ని కన్నవాళ్ళు, తల్లిదండ్రులు. అవునా? తల్లి చెబితేనేగా తండ్రి ఎవడో తెలిసేది.
అవును గురుగారు. తల్లి చెబితేనేగా భగవంతుడు ఎవడో తెలిసేది, తల్లి చెబితేనేగా జీవన విధానం మనం మొదలుపెట్టేది కదా. ఆ తల్లి గొప్పది. ఆ తల్లి మనల్ని నడిపించే మార్గం ధర్మ మార్గం. ఆ ధర్మం గొప్పది, ఇంకెవడో కాదమ్మా. నేను ఎవరినైనా నాన్న అనే పిలుస్తా, నరేంద్ర మోడీని కూడా అలానే పిలుస్తా, ఎవరినైనా అలానే నాన్న నాన్న నాన్న. ఎందుకని నా నాన్న నారసింహుడిని నాన్న నాన్న అని పిలిచి అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నీలో నా నాన్నని చూస్తా, నాన్న అనే పిలుస్తా, అంతే. ఇందులో పెద్దగా ఏం ఉండదమ్మా. ప్రతిసారి కూడా నేను చెప్పేదే, భగవంతుణ్ణి మించిన వాడు భూమి మీద ఉండి బ్రతికి బట్ట కట్టినట్టు లేదు. రైట్ గురుగారు, రైట్ గురుగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, గత 4-5 రోజుల నుంచి ఒక అంశం మాత్రం అందరి ఫోన్లలో కనబడుతుంది, టీవీలలో చూసిన అదే అంశం కనబడుతుంది. ఏంటి అసలు ఈ గరికపాటి నరసింహారావు గారి విషయం, ఆ మహిళ అట్లా మాట్లాడడం, దీని మీద ఇంతవరకు అయితే ఎవరు స్పందించలేదు అటు సైడ్ నుంచి. నేను ఇంత మాట్లాడుతున్నా కూడా ఎవరు స్పందించలేదు. అసలు ఈ అంశాన్ని, ఈ విషయాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే గరికపాటి ఎవరు స్పందించాలి? గరికపాటి నరసింహ సార్ ఆ గురుగారు. కుక్క అరిచిందని ఏనుగు తల ఉంచుతుందా? నేను సామెత చెప్పా, ఎవరిని తప్పు మాట్లాడలా. నేను సామెత చెప్తున్నా, కుక్క అరుస్తోంది, మొరుగుతోంది, అందుకని ఏనుగు తన పని పక్కన పెట్టి కుక్కతో యుద్ధం చేస్తుందా? ఎవరు ఏం మాట్లాడతారమ్మా? అసలు అర్థం ఉందా? నువ్వు అనబడేటటువంటి ఎవరో నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పా. ఇప్పుడు అది ఆ ఛానల్ పేరు గోవిందమాల గోవింద సేవ ఏదైతే ఉందో, అందులో ఆ బిడ్డ, ఆమె కూడా నా బిడ్డే అనుకుంటా నేను, నాకు అంతా అదే, నాకు వేరే ఆలోచన లేదు. నువ్వు ఎంత నన్నే మాట్లాడే, నన్ను తప్పు పట్టి నా గొంతు పెడితే నేనన్నా, ఓసి పిచ్చి తల్లి నా మొహం పెట్టమే నువ్వు అన్న. నా మొహం పెడితే తెలుస్తుంది అందరికీ, నా మొహం పెట్టకుండా ఈయన అని చెప్పడం ఎందుకు? అందుకే నా మొహం పెడితే ఓహో వీడు తిట్టేవాడు తిడతాడు, పొగిడేవాడు పొగుడతాడు, అరిచేవాడు అరుస్తాడు, అంతేగా. కత్తి పెట్టి పొడితే చంపరగా. అయితే నేనేమంటున్నానంటే, ఆ ఛానల్లో నువ్వు చెప్పే చిట్కాలు కానీ పరిష్కారాలు కానీ చెబితే మరి ఎవరి దగ్గర దరిద్రం ఉండకూడదుగా. చేస్తున్నవాడు ఉన్నారు, మరి ఎందుకు ఆర్థికమైన ఇబ్బందులు పడుతున్నారు? చేసేవాళ్ళంతా ఉన్నారుగా, మరి వాళ్ళంతా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? నువ్వు దాని మీద దృష్టి పెట్టు, వీటన్నిటి మీద ఎందుకు? నువ్వు ఎలా మాట్లాడుతావు? ఆయనకి మనవరాలి వయసో కూతురు వయసో ఉంటావు, నువ్వు ఎలా మాట్లాడతావు? తప్పు కదమ్మా. ఇప్పుడు ఇంకొక మాట, ముహూర్తాలు లేకుండా అసలు ఏదైనా మొదలు పెడతారా? లేదు గురుగారు. సినిమా మొదలు పెట్టేటప్పుడు ముహూర్తపు షాట్ అంటారు. సినిమా రిలీజ్ కూడా చాలా వరకు చాలా మంది చూసే బయటికి తీస్తారు. అది నేను నవంబర్ 20 తారీఖు టైంలో 27 టైంలో నేను చెప్పా, అది జరిగింది. దానివల్ల నా మొహాన్ని వాళ్ళందరూ చూస్తున్నారు. లేకపోతే నేనేవాడిని 4 గోడల మధ్యలో ఉండి ప్రశాంతంగా ఉన్నవాడిని 2020 జనవరి 23 కరోనా వస్తుంది, దేశం అష్టదిగ్బంధనం అవుతుందని చెప్పిన ఒకే ఒక వ్యక్తిని నేను. వాడన్నా నమ్మాడా? పెచ్చముండా కొడుకుని తిట్టారు నన్ను. కానీ జరిగిన తర్వాత మాత్రం నేను కావాలి అందరికీ. సహజం కదమ్మా, వీఆర్ ఇన్ ఇండియా. రైట్. ఇందాక మీరు మాట్లాడినట్టు ఎవరైతే గోవింద సేవ తెలుసమ్మా, ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది గురుగారు. అట్లనే చాలా విషయాలు మాట్లాడుతుంది. అటువంటి మనిషి ఇంకొక స్త్రీ గురించి జుగుప్సగా మాట్లాడచ్చా? అయితే మాట్లాడచ్చా? సందేహం ఏంటంటే, హిందుత్వం గురించి మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వెందుకు ఆ విధంగా లేవు? బొట్టు మాత్రం పెట్టుకుంటుంది, తను పొడుగు బొట్టు పెట్టుకుంటుంది, కానీ వేషధారణ అనేది ఉంటుంది కదా. మరి నువ్వెందుకు చీరలు సాంప్రదాయబద్ధంగా? ఆమె అన్నది కదమ్మా, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరే దొమ్మర గుడిసెలు అని. తను కూడా అట్లనే ఉండాలి కదా, ఎందుకు ఉండాలి? ఆమె చెప్పిందే చేస్తోంది కదా. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరే దొమ్మర గుడిసెలు అని సామెత ఉందమ్మా, అందరికీ ఆమె చెప్తోంది. మరి వైష్ణవాచారాన్ని పాటిస్తోందా? వైష్ణవాచారం పాటిస్తే అసలు ఆడది మోహం బయటికి చూపకూడదు, గుమ్మం దాటి బయటికి రాకూడదు. నువ్వు అందరికీ కనబడుతున్నావుగా, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, తప్పు కదమ్మా. గరికపాటి ఏమన్నా చిన్న వ్యక్తి? ఎన్ని లక్షల మందికి తన ప్రవచనాలతో ఒక తెలియని ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆలోచనని ఇంతమందిని పెంచాడు. ఆయన పిచ్చోడా? కేంద్రం ఆయనకి పద్మశ్రీ ఊరికే ఇచ్చిందా?
అందంగా ఉంటారు, పట్టువస్త్రాలు కడతారు, చాలా బేసిక్గా ఉంటారని ఇచ్చిందా? కాదమ్మా, అపరజ్ఞాన పుత్రుడు, సరస్వతి పుత్రుడు. అయితే ఇంకొక ఆవిడ కూడా తన మొదటి భార్య నేనే అని చెప్పేసి ఆమె కూడా కొన్ని వీడియోలు కూడా తీస్తుంది. ఆమెకి మీరు ఏం చెప్తారు గురుగారు? అంటే ఇక్కడ అమ్మా ఒక మాట చెప్పనా? ఒకటి, గరికపాటి గారి ప్రవచనాల గురించి, గరికపాటి గారి భాషా కోవిదం గురించి, గరికపాటి యొక్క జ్ఞాన సముపార్జన గురించి, గరికపాటి గారి యొక్క ఈ సభల గురించి, అష్టావధానాల గురించి, వీటి గురించి సమాజంలో అందరికీ తెలుసు. వాటి గురించి మనం మాట్లాడుకుంటే ధార్మికం బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని ఇలా అందరి ముందు తీసుకొచ్చి ఏమిటమ్మా సాధించేది చెప్పు? రైట్, ఇది కూడా చెప్తున్నా. ఆయనకి గతంలో ఏముంటే మనకెందుకు, ఎక్కడికి వెళ్తే మనకెందుకు? ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూనే వచ్చారు. ఆయన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆయన ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవితం గురించి మాట్లాడడానికి అసలు ఆమెకు అర్హత లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆకాశం మీద ఉమ్మేసింది. ఇవాళ అందరూ ఆమెను అదే పని చేస్తున్నారు. తప్పమ్మా, ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైన జీవితంలోనూ మనం తొంగి చూసి దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలనే ఆలోచన చేయకూడదు. మనకు అనవసరం. సమాజానికి గరికపాటి ఏమిటి? ఈ కోణంలో ఏదన్నా పొరపాటు ఉంటే చెప్పు, తప్పు ఉంటే చెప్పు. నేను చెప్పానమ్మా, గరికపాటి గారు ఎప్పుడైతే ఆయన పుష్ప గురించి మాట్లాడారో అప్పుడు నేను వెంటనే మాట్లాడా. పుష్ప స్మగ్లరు ఇలాంటి వాడు హీరోగా చూపించడం ఏంటి అని ఆయన అన్నప్పుడు, అయ్యా మహానుభావ, సినిమాని సినిమాగా చూడు, ఇంకోలా చూడకు. మరి ఆ రోజు రావణాసుడు పోయి సీతను ఎత్తుకొచ్చాడు, ఎందుకు ఖండించలా అందరూ? గజ దొంగ అని ఎన్టీఆర్ సినిమాలో బంగారాన్ని దొంగిలించాడు, ఎందుకు చెప్పలా? మోసగాళ్ళలో నటశేఖర కృష్ణ అందరితో కలిసి కౌబాయిలాగా నిధులు తొలగించాడు, ఎందుకు చెప్పలా? ఒక సినిమాలో ఏదో వజ్రాన్ని కాజేస్తున్నట్టు చెప్పారు, అమ్మ కథానాయకుడు దొంగ, ఇది తప్పు కదా అని ఎందుకు చెప్పలా? అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు అని ఆయన్నే అడిగా. నాకు సమాధానం రాలేదు, కానీ అడిగా నేను. సినిమాని సినిమాగా చూడండి, వినోదం అంతే, ఎవరిని తప్పు పట్టకూడదు. అలాగే ఇప్పుడు గరికపాటి గారి వ్యక్తిగతమైన జీవితం గురించి మనం మాట్లాడుకోవడం అధర్మం, తప్పు, మాట్లాడకూడదు, చాలా తప్పు. ఆయన భార్య కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది ఆయన వ్యక్తిగతం. మనకి తెలుసా? మనం చూసామా? మన పక్కన జరిగిందా? మన కళ్ళతో చూసామా? చెవులతో విన్నామా? నోరెత్తి మాట్లాడడానికి ఏమీ తెలియదు. ఆమెతో పెట్టిందంట, ఆమెతో మాట్లాడిందంట అని అందరూ మాట్లాడటమే. ఈ మహాపాతకం అంతా ఒక మనిషి వల్ల మొదలైంది. ఊరుకుంటాడా భగవంతుడు? ఊరుకుంటాడా? ఇవాళ కాకపోతే అమ్మా లెక్క రాస్తూనే ఉంటాడు పైన. ప్రతి దానికి కౌంటబులే, సమాధానం వచ్చి తీరుతుంది దానికి ఏదో ఒక రోజు. ఆ చేసిన పనికి వచ్చి తీరుతుంది. నేను ఆ ఆడపిల్ల కూడా నా బిడ్డగానే భావిస్తా. నన్ను విమర్శించిన ఓసి పిచ్చి తల్లి అన్న. మళ్ళీ మొన్న చెప్పారు, గురుగారు మీరు అన్నట్టు బ్రహ్మానందం గారి బొమ్మ తీసేశారు, అమ్మయ్యా అనుకున్నా. నా వాయిస్ పెట్టి బ్రహ్మానందం గారిని పెట్టడం ఏమిటమ్మా నా బొంద? 1000 సినిమాల పైన చేశాడు, డాక్టరేటు, అద్భుతమైన తెలుగు లెక్చరరు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎంతోమందికి హాస్యాన్ని పండించిన అపర చక్రవర్తి. అటువంటి మనిషి బొమ్మ నా వాయిస్కు పెట్టి ఆయన అవమానించడం ఏంటమ్మా? తప్పు కదమ్మా. అందుకే అన్న, నా బొమ్మ తీసి, ఆ బొమ్మ తీసి నా మొహం పెట్టుకోమమ్మా అన్న. ఆ ఫోన్ కూడా ఇలా స్లైడ్లో పెట్టింది, నేరుగా చూపించి చావచ్చుగా, నేను తెలుస్తాగా అందరికీ. నా బొంద ఏముంటుంది ఇందులో? అయితే రాళ్ళేసి కొడతారు, లేదా పువ్వులేసి దండేస్తారు. ఈ రెండింటికన్నా ఏమైనా అవుతుందా? మహా అయితే వెనక నుంచి వాడు పొడుస్తాడు, ఇంతేగా, ఇంత మించి ఏం కాదుగా. దీనికి మళ్ళీ ఎడిటింగ్లు, ఆ బ్రహ్మానందం ఫోటో పెట్టడాలు, నా వాయిస్ పెట్టడాలు, ఈయనట ఆయనట నా పిండాకుడట. ముహూర్తం లేకుండా ప్రయాణమే అభమే. కొన్ని 100 కోట్ల సినిమాలు ఎలా చేస్తారమ్మా? ముహూర్తపు షాట్ అని పెడతారుగా, అంటే ముహూర్తం చూస్తున్నట్టేగా. ఆ పొరపాటు అక్కడ జరిగింది కాబట్టే అంత అనర్థం. నేను ముందే చెప్పా, ఈ కర్మ ఉగాది వరకు వెంటాడుతూనే ఉంటుంది అని అన్నా. నవంబర్ 3వ వారంలో జరుగుతోందిగా. గురుగారు ఇంకో మాట కూడా మీరు మాట్లాడారు, పుష్ప 2 సినిమా ఏదైతే జరిగిందో బలి కోరుతుంది అని చెప్పేసి ముందే చెప్పాను. అది మీకు ఎలా అనిపించింది గురుగారు? నిన్న ఫోన్ చేసినప్పుడు నువ్వు నీకు ఎలా చెప్పాను చెప్పమ్మా? అంటే నా మాట విని ఏమన్నా
సరే నీ మాట వింటే నాకు ఆ విద్యలు తాంత్రిక విద్యలు రావమ్మా, ధ్వనిని పట్టుకొని కళ్ళలో కన్నురెప్ప వెంట్రుకలు పట్టుకొని, నాకు ఇవన్నీ తెలియవమ్మా. తెలిసింది నారసింహుడు నా నాన్న నా యందు ఉంటాడు, నాతోటి ఉంటాడు, నా నాన్నని అడిగితే తప్పక చెప్తాడు, ఆయన చెప్పేదాకా ఆగుతా. నువ్వు నిన్న ఒక్క మాట మాట్లాడే, ఒక్కడే టక 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 నీ బాల్యం నుంచి మొత్తం చెప్పా. ఒక్క క్షణం నువ్వు ఆగిపోయావు, నోట మాట రాలా, కళ్ళెంబడ నీళ్ళు వచ్చినాయి, ఎమోషనల్గా ఫీల్ అయ్యావు. ఇదంతా ఎలా సాధ్యం? నా నాన్న వల్ల సాధ్యం, నా నాన్న నారసింహుడి వల్ల సాధ్యం. అంతకు మించి నా దగ్గర ఏం లేదమ్మా. ఇదంతా సీతమ్మ తల్లి నాకు ఇచ్చిన ఆశీర్వచనం, ఇంకేముందమ్మా నా దగ్గర. అట్లనే గురుగారు, చాలా మంది ఇప్పుడు హైందవ ధర్మం, సనాతన ధర్మం, హిందుత్వం అని చెప్పేసి మస్తు మంది మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ఈ మాటల కన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది గురుగారు. అదేంటంటే ఇక్కడే హైదరాబాద్లో జరిగిన ఒక దేవాలయం గురించి, అర్ధనారీశ్వర దేవాలయం. అక్కడ ఒక మహిళ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఋతుక్రమం ఉన్న అప్పుడు కూడా దేవుడికి చేయాల్సిన సేవలు తను చేస్తూనే ఉంది. తను ఒక వీడియో ద్వారా నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. అంటే ఒక ప్రశ్న అడిగితే నేను ఇలా చేస్తున్నా, అయినా దేవుడు ఎక్కడ చెప్పలేదు, ఇది నేచర్, దేవుడు ఇచ్చిండే, ఇందులో తప్పేం లేదు, మరి ఎక్కడైనా తప్పను అంటే ఏ గ్రంథంలోనే ఉంటే నాకు చెప్పండి అని కూడా ఆమె చెప్పడం జరిగింది. కానీ దీని మీద గురువుగారు ఎంతమంది వాళ్ళకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఋతుక్రమంలో ఆడవాళ్ళకి దేవుడి సన్నిధిలో మాకు స్థానం లేదంటారా? మేము వెళ్ళకూడదు, అసలు ఏంటి అంటారు? చాలా మంచి ప్రశ్నమ్మా. మంచి, మీ భాషలో మంచి కంటెంట్, ఇది మంచి కంటెంట్ మా. నేను ఒకటి అడుగుతా. ఒకానొకనాడు ఈ ఋతుక్రమం అనేది ఉన్నప్పుడు ఆ మనిషిని చూసేవాళ్ళు కాదు, 4 గోడల మధ్యలో పెట్టేసేవాళ్ళు. ఒకానొక టైంలో చూస్తే మహాపాతకాలు అంటుకున్నట్టుగా అన్నం భోజనం కూడా తలుపు తీసి అలా తోసి పెట్టేవాళ్ళు. నిజం ఇది, అవునా? ఇప్పుడు సోకాల్డ్ సొసైటీలో అందరూ తెగ మాట్లాడేస్తున్నారు. అప్పట్లో విస్పర్ ప్యాడ్ అంటే ఆవిడికి తెలియదు, ఇప్పుడు అది ఎలా వాడాలో కూడా చూపిస్తున్నారు పబ్లిక్గా. తప్పేగా మరి, తప్పే కదమ్మా. ఇప్పుడు ఋతుక్రమం అనేది తమిళనాడులో ఒక అమ్మవారికి, ఇక్కడ ఒక అమ్మవారికి ఆ సమయం ఇక్కడ ఉంది అని చూపించిన దాఖలాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆలయంలో ఇలా జరుగుతున్నాయి అమ్మవారికి అని ఎవరో, నేను కూడా చూసా. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఆ మనిషి అలా చేయడం తప్పు. సరే, ఈ రోజు నుంచి చెప్తున్నా, ఆ సమయంలో మీ మొగుడికి పిల్లలకి అన్ని పక్కన పెట్టేయండి, మహాపాతకం అది కూడా. మరి భర్తకి వండి పెట్టడం, బిడ్డలకి వండి పెట్టడం కూడా తప్పే కదమ్మా, తప్పే కదమ్మా. ఆదిదేవుడైనా అమ్మవారైనా ఇలా చెయ్యి నీకు చెప్పారా, ఇలా చెయ్యకు అని చెప్పారా నీకేమన్నా? ఇక్కడ నేను ఇప్పుడు నన్ను కూడా బండబూతులు మొదలు పెడతారు, నన్ను కూడా తిడతారు. తిడితే తిట్టుకొని, అమ్మ ఒక్క మాట చెప్పనా, ఇలాంటి విషయాల్లో దున్నపోతు మీద వాన పడ్డట్టు బతకాలరా సీతమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది. ధర్మం కోసం నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలో నిజం తప్ప నీ క్షేమం ఉండకూడదు అంది. అంటే ఏమిటి? నీ క్షేమం అంటే స్వార్థం, నిజం అంటే అగ్నికణం, అలా ఉండాలిరా అంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆవిడెవరో చేసింది మనకి తెలియదు, 4 ఏళ్లుగా చేస్తోంది. ఇప్పుడు ఆమెకు ఒక డౌట్ వచ్చింది, పెట్టింది. అమ్మ ఏమని చెప్పాలి? నాన్న, మనం సహజంగా ఇలా ఉంటాం కదా, ఈ రకంగా ఉండాలి. అది ఆగమ శాస్త్రమా, వైష్ణవ శాస్త్రమా? ఏ శాస్త్రం ప్రకారం ఆ గుడి ప్రతిష్ఠ చేయబడింది? అర్ధనారీశ్వరుడు, స్త్రీ కాదు పురుషుడు కాదు. మరి ఏ రకంగా నువ్వు తప్పు పడతావు? ఏ రకంగా తప్పు పడతావు? అంటే ఇది ఒక ఆ టెంపుల్కి వెళ్ళొచ్చని మీరు అంటున్నారా, లేకపోతే ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చా? తిరుమల దర్శనం క్యూలో ఉన్నప్పుడు సడన్ గా ఋతుక్రమం వస్తే ఏం చేస్తారమ్మా? అంటే టాబ్లెట్లు వేసుకుంటారు, కానీ వస్తారు, అవుతారు. ఎక్కడో ఎందుకు, నా కుటుంబంలోనే జరిగింది, నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది, నా కుటుంబం అంటే నా బంధువులోనే జరిగింది. ఏమీ చెప్పకుండా కాముగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసింది. ఏం చేస్తుంది అంతకన్నా? ఇంటికి వచ్చి స్నానం చేసి దోష పరిహారార్థం ఏదో చేసుకుంటాను, చేసుకోమన్నా. అంటే దోషం ఉంటుందా? చెప్పి వస్తాయి అవి. కొంతమందికి పొత్తి కడుపు నొప్పులు వస్తాయి, ఛాతీ నొప్పి వస్తుంది, కాళ్ళు లాగేస్తాయి, సిమ్టమ్స్ వస్తాయి, కానీ డేట్ రాదు.
కొంతమందికి ఇవేమి ఉండవు, టక్కుమని వచ్చేస్తుంది. మనం చెప్పలేమమ్మా. అమ్మ, ప్రతి దాన్ని దారుణంగా నెగిటివ్గా చూడటం మానవ సహజం అయిపోయింది ఈరోజు. వెళ్ళొచ్చా వెళ్ళరాదా టెంపుల్స్కి, అంటే దేవాలయాలకి? ఇప్పుడు నేను ఒక మాట చెప్పను అమ్మా, సహజంగా ఏంటంటే 4వ రోజు వెళ్తారు, అంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు వెళ్ళడానికి, ఆ 3 రోజులు ఒప్పుకోరు. వెళ్ళకూడదనే అంటుంది శాస్త్రం, వెళ్ళకూడదనే అంటుంది. 4వ రోజు తలారా స్నానం చేసి వస్తారు. నువ్వు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నీకు జరగకూడదు జరిగితే పాసిబిలిటీ ఉంది కదా. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఇంకొక మాట అడుగుతా. 18 మెట్లు 18 అంబడి పూర్తి చేశాను నేను శబరిమల అయ్యప్పకి. మాలలో ఉన్నప్పుడు నా తల్లికి ఆ సమయంలో సకల సమస్త అన్ని కార్యక్రమాలు, పొద్దున కాఫీ, టిఫిను, భోజనం అన్నీ చేసి, అమ్మ సరిపోతుందా, ఓకేనమ్మా అని మా అమ్మగారు పడుకున్నాక నేను స్నానం చేసి శరణఘోష చదివి హారతిచ్చేవాడిని. ఇంకేముంది, నువ్వు అదైపోతావు, నా పిండాకుడు అయ్యా. ఏమయ్యాను? లక్షణంగా ఉన్నా. అయ్యప్ప చెప్పాడా, నిన్ను కన్న తల్లిని బాధపెట్టు, హింసించు, దూరం పెట్టు, నా దగ్గరికి రా అని. చస్తే చస్తా, నా తల్లిని మాత్రం వదిలిపెట్టను అన్న. నా తల్లికి అన్నీ చేసి ఆ తర్వాతే నా పూజ చేసుకునేవాడిని. రాత్రిపూట ఆవిడికి టిఫిన్ పెట్టి, ఏది నేను వండుకున్నదే నా తల్లికి పెట్టి నేను తిని పడుకునేవాడిని. 41 రోజుల మండల దీక్షనైనా తల్లి పాదాల దగ్గరే చేశా. సన్నిధానం అని అక్కడ పెట్టాలి. అమ్మని మించిన సన్నిధానం ఏముందమ్మా? ఆ తల్లి నుంచి పుట్టిన నేను ఆ తల్లిని దూరంగా పెట్టి ఇంకో చోటికి వెళ్ళనా? జరిగే పనేనా అది? కాబట్టి నన్ను చాలామంది చాలా రకాలుగా అదవుతాయి. ఏమయ్యాను? తల్లికి చేసిన వాడిని అయ్యప్ప మరింత ఇష్టపడతాడు. ఆ తల్లి పాల కోసమే కదా పులినికి పోయాడు అడవిలోకి. మరి నేను తల్లి కోసం చేస్తే ఎందుకంటాడు నన్ను అని ప్రశ్నించారు. సమాధానం ఎక్కడి నుంచి రాదు, ఎలా వస్తుంది? ధర్మమే కదా. ఒకటమ్మా, మీరు మమ్మల్ని కన్నారమ్మా, అవునా? మిమ్మల్ని మేము పక్కన పెట్టాము అంటే అన్నం పెట్టిన చేయిని కొరికినట్టే కదమ్మా. ఇదే నేను అడుగుతా. ఇప్పుడు ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆ 3 రోజులు వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరం, మంచిది, అలానే ఉండాలి. తదుపరి 4వ రోజు నుంచి అన్ని మామూలే. ఇక ఇప్పుడు దీన్ని అదే పనిగా నొక్కి నొక్కి మాట్లాడితే మరి ఆ 3 రోజులు మొగుడికి పిల్లలు కూడా పెట్టకండి, దూరంగా కూర్చోండి. మరి ఎవరి వల్ల అవుతుందా? అస్సలు ఇప్పుడున్న కాలంలో అయితే అసలుకే అవ్వదు. అసలు ఆడది సంపాదించకపోతే ఊరుకోవట్లేదు కదా కొంపల్లో. అమ్మమ్మో సరిపోదు, నువ్వు కూడా ఉద్యోగం చేయి, నీ ఉద్యోగం నా ఉద్యోగం 2 జీతాలు కలుపుదాం, ఈఎంఐలు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, హౌసింగ్ లోను, బండి లోను, కారులో, నా పిండాకుడు లోను. ఆడదాన్ని బయటికి పంపించకుండా ఆవిడ బతకట్లేదు కదమ్మా. ఏమ్మా, వీటన్నిటికీ ఉపయోగపడ్డప్పుడు అక్కడ ఉపయోగపడదా? అక్కడ ఉపయోగపడదా? ఎందుకు పురుషులే ఉండాలి అర్చకులు కూడా? ఎందుకు మహిళలు రాకూడదు? ఎందుకు రాకూడదమ్మా మహిళలు? అంతే. ఇవాళ మన రాష్ట్రపతి ఎవరమ్మా? ద్రౌపది ముర్ము, ఒక గిరిజన మహిళ. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అక్కడ దాకా వెళ్ళగలిగారు కానీ గుడిలో అర్చకత్వానికి మాత్రం అనుమతించట్లా. మరి హైందవ శంఖారావంలో మొన్న ఈ పాయింట్ కూడా ఉంటే బాగుండేది. అమ్మో, అది దాని గురించి కూడా మాట్లాడాలి గురుగారు. అంటే నేను ఏ మాట అయినా నిక్కచ్చిగా నారసింహుడి బిడ్డగా మాట్లాడతా. ఋతుక్రమంలో 3 రోజుల పాటు విపరీతమైనటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ సమయంలో దూరంగా ఉంటే మంచిది. కానీ వాళ్ళకి సేవ చేస్తే తప్పు కాదమ్మా, అస్సలు తప్పు కాదు. దేవుడి ఆరాధన తప్పు కాదంటారు అమ్మా. ఎవరు ఇప్పుడు మనసును ఆపగలవా? అస్సలు. ఆ బిడ్డ 3 రోజులు దూరంగా ఉన్న భగవంతుడిని పట్టుకొని అదే పనిగా, నా తల్లి అదే పని చేసింది, ఆపగలరా? భగవంతుడిని వచ్చి కాపాడుతాడమ్మా. రైట్. అట్లనే ఇందాక కూడా మీరు మాట్లాడారు, మొన్న జరిగిన హిందూ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం, అసలు దాంట్లో ఒక గేయ రచయిత మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయినాయి. ఏంటంటే కర్ణుడిని అంత పాజిటివ్గా ఎట్లా చూపెడతారు? అసలు కర్ణుడు హీరోయిక్గా ఎట్లా చూపెడతారు? హీరో కాబట్టి చూపించాలి అంటే అనంత శ్రీరామ్ 2 తప్పులు చేశాడమ్మా. మీ ద్వారా వీలైతే కబురు చెయ్యండి, నేను మాట్లాడతా తనతో. నాకన్నా చిన్నవాడు, నా బిడ్డ లాంటి వాడు, నాకేం ఇబ్బంది లేదు. నేను ఒకటే అడుగుతున్నా, హైందవ శంఖారావంలో హిందువులు ఇంకా వేరే గే రచయితలు లేరా?
నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు? అంటే తను చెప్పేది ఏంటంటే సరస్వతి శిశు మందిర్లో నేను చదువుకున్నాను, చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు ఆ రూట్స్ ఉన్నాయి, నాకు అంటే మిగతా వాళ్ళు చదువుకోలేదా? జొన్న విత్తలు చదువుకోలేదా? ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు అందరినీ నాన్న నాన్న అంటా కదూ, నాకు ఈ పేర్లు గుర్తుండి చావు. ఇంకా లేరా? నువ్వు సరస్వతిలో చదువుకున్నావు, ఆ విశ్వ హిందూ పరిషత్, ఆ విశ్వ హిందూ పరిషత్, చంద్రబోస్, కరెక్ట్. ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరినీ ఎందుకు పిలవాలా? దేనికి పిలవలే? వాళ్ళు రొమ్మిరుచుకొని మీద పడి యుద్ధం చేసే విధంగా ఆ ఉద్యమ స్ఫూర్తి వచ్చేలాగా పాటలు రాసిన హిందువులు ఉన్నారు కదమ్మా, ఎందుకు పిలవాలా? నా ఫస్ట్ ప్రశ్న అది. రెండవది, ఈ సినిమాల్లో అసలు హైందవ శంఖారావంలో సినిమాల ప్రస్తావన ఎంతవరకు అవసరం? ఎంతవరకు అవసరం అమ్మా? అవసరం లేని కాన్సెప్ట్ హైలైట్ అవ్వడం కోసం నోటుకొచ్చడం మాట్లాడతారా? అక్కడ చాలా మంది ఉన్నారమ్మా, అందరిలోనూ బాగా నచ్చింది మా పురంధరేశ్వరమ్మ. ఆ తల్లిని చూస్తే నాకు తమిళనాడు జయలలిత గుర్తొచ్చింది. భవిష్యత్తులో మరి ఏమో నాకు తెలియదు, కానీ అది మాత్రం గుర్తొచ్చింది. ఆ ఒక్కటే నాకు. ఇప్పుడు నాకు హైందవ శంఖారావంలో ఎందుకు ఓన్లీ కూటమి పార్టీలే ఉన్నాయి, మిగతా పార్టీలో హిందువులు లేరా? అది అందరికీ కదా. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కూడా పిలిస్తే అందరూ ఒక్క తాటి మీదకి వచ్చినట్టు ఉండేది కదా. నేను కోరుకునేది ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం అనేది పబ్లిక్ చూస్తారు, దాన్ని గమనించాలి. సినిమాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ సినిమాలో ధర్మం తప్పింది, అవహేళన అయింది, ఇలా ఇంకోటి జరిగింది అని అన్నావు. మరి నువ్వు రాసే పాటలేంటి? ఆ సినిమా రంగం నీకు అన్నం పెట్టింది, ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, పేరు ప్రఖ్యాతులు ఇచ్చింది, బిరుదులు, సత్కారాలు, సన్మానాలు, యావత్ భారతావనిలో గుర్తింపు తెచ్చింది. దేశ విదేశాల్లో నువ్వు వెళ్ళడానికి అన్ని రెడ్ కార్పెట్లు వేసింది ఆ కళామ తల్లి. తప్పు పట్టచ్చా? తప్పు కదూ. ఇంకా అడగాలంటే, నువ్వు పాటలు రాసావుగా అంగాంగ వర్ణనతో. అదేదో సినిమా ఉంది, యమదొంగ సినిమా. యంగు యమ కుమ్మేసుకో, ఏమిటి నా పిండాకుడు? మరి ఆ భాష ఏమిటి? తప్పు కదమ్మా. ఇప్పుడు ధర్మం తప్పిందిగా, ఏమిటి కుమ్మేసుకో నా పిండాకుడు? నువ్వు రాసిన పాటలేంటి? నువ్వు ఇచ్చిన సాహిత్యం ఏంటి? ఒకటి కాదమ్మా, చాలా ఉన్నాయి తను రాసిన పాటలు. స్త్రీని అంగాంగం వర్ణించారు కదా, అప్పుడు ధర్మం తప్పలేదా? బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు వేసినప్పుడు ధర్మం తప్పలేదా? ఒక ఆడపిల్లని 8 మంది అత్యాచారం చేసి పరమ నీచంగా హింసించినప్పుడు, అది సినిమాలో చూపిస్తున్నప్పుడు ధర్మం తప్పలేదా? ఇప్పుడు కల్కిలో ధర్మం తప్పిందా? అసలు నాకు కల్కి సినిమానే అర్థం కాల. నాకు నిజం చెప్తున్నా, నాకు అర్థం కాల. ఇక ఈ మహానుభావుడు చెప్పిన కర్ణుడు ఎక్కడున్నాడో, నాకు ఈ కర్ణుడిని ఎక్కడ చూపించారో నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు చేసిన క్యారెక్టర్ కర్ణుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేశాడా ఇంకోటి చేశాడా పక్కన పెడదాం, అసలు అర్థమే కాలేదు నాకు. సరే అది పక్కన పెట్టు. నీకు నువ్వు ధర్మం తప్పుతోంది, అవహేళన చేస్తున్నావు అంటే, సినిమా రంగంలో ఏనాడో ధర్మం తప్పింది, కానీ సినిమాని సినిమాగా చూడాలి. సినిమాని ఇప్పుడు మన భరత్ అనే నేను, మహర్షి, ఆ తర్వాత ఇంకోటి వచ్చినాయి, అబ్బా ఎంత బాగున్నాయమ్మా సినిమా వరకే. అదే ఆ సినిమాలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు బయట ప్రభుత్వం తీసుకోగలరా? వెయ్యగలరా? 25,000 చలాను ఆపోజిట్లో. ఇంకా అంతే, ధర్నాలు మొత్తం స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు? ప్రజల మీద ఈ దాడేంటి? ఇట్లా గ్రామాలు హెలికాప్టర్లో చదువుకున్న గ్రామాలకు వెళ్ళి కూర్చొని న్యాయం చేయగలరా? లేదు, కాదు, రాదు, అవ్వదు. లంచగొండితనం నేను ఊరుకోను. ఏది ఇప్పటివరకు సర్కారు వారి పాట, బ్యాంకు రికవరీ ఏజెంట్లకి గట్టిగా బుద్ధి చెప్పిన సినిమా. మరి పెద్దవాళ్ళని ఎందుకు తీసుకురాలా? తిమింగలాల్ని ఎందుకు, చిన్న చిన్న చేపల్ని, వీటిని పట్టుకుంటున్నారు? సినిమా అమ్మ, సినిమాని సినిమాగానే చూడాలి. అది నిజ జీవితంలోకి రాలేదు, ఉండనివ్వరు. ఇది నిజం. కాబట్టి నువ్వు ధర్మం తప్పింది అని అంటున్నావు. పసివాడ, పిచ్చివాడ, నువ్వు రాసిన పాటలే పరమభూతు పాటలు. నా మాట అబద్ధమైతే లైవ్లోనే వినిపిస్తా. ఆ యమదొంగ పాట పరమనీచంగా ఉంటుంది, కానీ స్టెప్పులు బాగుంటాయి. ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ వేశాడు. అందంగా ముస్తాబు చేసుకున్న అందమైన 3 హీరోయిన్లు, అబ్బబ్బబ్బబ్బా, చూడగానే మనసు ఉప్పొంగిపోతుంది. ఆ పాట, ఆ మాటలు ధర్మం తప్పలేదా?
అంటే బాగా డీప్ లోకి వెళ్తే అందులో భూతే కనబడు, మొత్తం భూతే వినిపిస్తుంది మనకి. కనబడడం ఏమిటి నా పిండాకుడు? వినబడము, కనబడము, చూడడము, చేసుకోవడము, చేయడము అన్నీ ఉండి చేస్తాయి అందులో. అంటే యమధర్మరాజు అంత ఇదా? ఎవరమ్మా యమధర్మరాజు? అసలు మాట్లాడొచ్చా? ఆయన సంతానమే కదమ్మా ధర్మరాజు. ఎలా మాట్లాడతారు? ఎలా తప్పుడు మాటలు మాట్లాడతారు? అసలు ఎంత తప్పు ఇది? ఇప్పుడు నీకు గుర్తొచ్చింది ఆ ధర్మం, మరి నువ్వు రాసిన వాటిని ఏమంటారు? అయిపోయింది. దానికి సమాధానం ఎవడు చెప్పడు. చెప్పగలడా నాతో? ఇప్పుడు కూర్చున్న కొమ్మని నరుకున్నట్టే కదా గురుగారు ఇది. అది నాకు అప్రస్తుతం. తను సినిమా ఇండస్ట్రీలో ఉండి ఈ స్థాయికి వచ్చి సినిమా రంగంలో ఇంత పెద్ద స్థాయిని చేరుకొని ఇన్ని బిరుదులు, సత్కారాలు, అవార్డులు అన్నీ సంపాదించుకొని ఒక మంచి అద్భుత గేయ రచయితగా పేరు సంపాదించిన ఆ తల్లి రొమ్ముని గుద్దడం కాదు, కోసేశాడమ్మా. తప్పమ్మా. అవునా? అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా కరెక్ట్ అయిపోతుంది అని అనుకున్నారేమో అని అనుకోవచ్చు మరి ఈ మాటలకి ఇదంతా. ఏమో అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ తన ఉన్న ఉనికిని నీడనిచ్చిన చెట్టుని గొడ్డలితో నరికి పొయ్యిలో పెట్టినట్టుగా అయిపోయింది. తప్పు కదమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఏమవుతుందంటే గురుగారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు సనాతన ధర్మం గురించి అన్నిటి. ఆయన ఎందుకు పిలవాల హైందవ శంకరావానికి? ఆయన లేరు అక్కడ. సనాతన ధర్మం గురించి మాట్లాడి మొదలు పెట్టినటువంటి మనిషి పవన్ కళ్యాణ్. మేము కళ్యాణ్ బాబు అంట, నాకు అంత ఇష్టం. ఒక 20 ఏళ్ల క్రితం మంచి చనువు ఉండేది ఆ కుటుంబంతో, నాకు తెలుసు మొత్తం అంతా కూడా. ఆయన మొదలు పెట్టాడు కనకదుర్గమ్మ మెట్ల దగ్గర నుంచి తిరుపతి వరకు, అవునా? అటువంటి మనిషిని నువ్వు ఎందుకు పిలవాలి హైందవ శంకరావానికి? ఆయన బిజీ, నో డౌట్. కానీ రావాలిగా, వస్తేనే కదా దానికి అందం వచ్చేది. నిండు ముత్తైదో బొట్టు పెట్టుకోకపోతే ఎలా ఉంటుందో కళ్యాణ్ బాబు లేని హైందవ శంకరావు నాకు అలానే కనబడింది. ఎందుకని? తనే మొదలు పెట్టాడు. తను అన్ని మతాల్ని గౌరవిస్తాడు, అన్ని కులాల్ని గౌరవిస్తాడు, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అని చెప్పి మొదలు పెట్టాడు. అతని బలగం, తన అభిమాన దళం అందరూ కూడా ఆ ధర్మాన్ని ఆచరించాలి, అనుసరించాలి అని నిర్ణయించుకున్నారు. ఏది? నేను వాళ్ళు ఏదో ఒక డిక్లరేషన్ తెచ్చారు, బాగానే ఉంది. ఆ డిక్లరేషన్లో ఇంకా చాలా పెట్టాలి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం మన ఆధ్యాత్మిక సౌరభాలని మనం ద్విగుణీకృతం చెయ్యాలి. ఏది? భూములు, ఆస్తులు ఇవి కాదమ్మా. ముందు ప్రాణాలు కాపాడుకుందాం. మన ఆడబిడ్డలు, కుసుమ కోమలి మన ఆడబిడ్డని కాపాడు. నేను మీ ద్వారా కూడా అదే అడుగుతా. ప్రతి సందుకి ఒక హైందవ రక్షకుడు కావాలి, ప్రతి సందుకి ఒక హైందవ దళం కావాలి. మనమే మన ఆడబిడ్డల్ని రక్షించుకోవాలి, మనమే కాపు కాయాలి, మన పిల్లల్ని మనమే మన అరచేతిలో పెట్టుకొని చూడాలి. ప్రతి ఒక్క చోట ఇది మారుమోగిపోవాలి. ధర్మ రక్షక దళం ఇలా నిలబడాలి అని చెప్తారేమోనని ఆశపడ్డా. కనీసం మన కళ్యాణ్ బాబు అయినా సనాతన ధర్మ కోసం ధర్మ పరిరక్షణ వ్యవస్థ అని పెట్టి తన దళాన్ని ధర్మ రక్షకులుగా మార్చి ప్రతి చోట ప్రతి ఆడపిల్లకి ఈ సనాతన ధర్మం తరపున వచ్చిన ధర్మ రక్షకులు అందుబాటులోకి వచ్చారు అని ధైర్యంతో ఉండేలాగా ఉండాలని కోరుకుంటున్నా. దీనివల్ల ఏదైతే ఇప్పుడు ఈ హిందూ ధర్మం గురించి ఈ సభ ఏదైతే పెట్టారో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా గురుగారు? అది నాకు తెలియదమ్మా. ఎందుకంటే అసలు నాకు ఆ సభ పెట్టిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెట్టారు, బాగానే ఉంది. హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, భూములు కాపాడుకోవాలి, ఆలయాలు కాపాడుకోవాలి అని ఇన్ని రకాలుగానూ మాట్లాడారు. అసలు మన బిడ్డల్ని కాపాడుకోవాలని ఎవరూ మాట్లాడలేదంటేనే బాధేసింది. మన బిడ్డల్ని కాపాడుకోవాలని ఎవరు మాట్లాడాల, అది బాధేసిందమ్మా నాకు. సో ఇది ఇలా ఉంచితే ఇక వస్తే కర్ణుడు. ఏమిటమ్మా కర్ణుడు గురించి ఇంత తక్కువ మాట్లాడటం? ఎంత తప్పమ్మా. అంటే సభలోకి ఆడదాన్ని లాక్కొచ్చి ఈయనెళ్ళి చూసొచ్చాడా? వివస్త్రని చెయ్యండి. ఈయనెళ్ళి చూసొచ్చాడా? ఈయనెళ్ళి చూశాడా? ఒకడు దుశ్శోషణుడు లాగాడంటాడు, ఒకడు కర్ణుడు లాగాడంటాడు, ఒకడు ఇంకొకడు లాగాడంటాడు. ఎవడు చూశాడు? ఎవడికి రాసినట్టు వాడు కథ రాశాడు, చూశాడు. కరెక్టే. కర్ణుడు మైత్రి పక్షపాతి, స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాడు, అవునా?
కర్ణుడి గురించి తెలియకపోతే కృష్ణ పరమాత్ముడు కుంతీదేవిని నువ్వు వెళ్ళి కర్ణుడిని యాచిచ్చు, నా బిడ్డలకి హాని చెయ్యను అని యాచిచ్చు అని ఎందుకు చెప్తాడు హీరో కాకపోతే? వెళ్ళి అడిగిందిగా, అప్పుడు అన్నాడుగా, తల్లి ఈ యుద్ధం తర్వాత నీ పంచపాండవులు నీకుంటారు, అటు అయితే అర్జునుడు ఉంటాడు లేదా నేనుంటాను, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మిగులుతారు, నీ పంచపాండవుల తల్లిగా నీ కీర్తి అలానే ఉంటుంది అన్నాడు. ఇచ్చాడుగా. మరి కృష్ణ పరమాత్ముడు కూడా మారువేషంలో కర్ణుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి యాచించాడుగా. మరి హీరో కాకుండా ఎలా ఉంటాడు? వీడేమో హీరోని చేస్తారా అని అడుగుతాడు మన పిల్లవాడు. నా మాట నిజమో అబద్ధమో ఒక్కసారి వెళ్ళి చూడండి పురాణాల్లో. మొత్తం ఏదైతే మన మైథాలజీ అంటే ఆ సినిమాల రూపంలో వచ్చిందో అవన్నీ కూడా తప్పే. అంటే విలన్ గా ఉన్న వాళ్ళని హీరోగా చూపెడుతున్నారు మొత్తం ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా. ఇదేంటి ఈ కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళే ఇలా చేశారని కూడా అంటే నందమూరి తారకరావు గారిని తప్పు పట్టినట్ట. కృష్ణా జిల్లాలో అంటే నందమూరి అమ్మ ఒక మాట చెప్పనా, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఇది కూడా అంతే, మన మొహం వినబడు అంతే, ఇది కూడా అంతేనమ్మా. ఇది ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, తను ఏ ఉద్దేశంతో ఈ మాట్లాడో నాకు తెలియదు, కానీ నాకు కొన్ని అడగాలని ఉంది. ఏం తెలుసురా నాన్న కర్ణుడు గురించి నీకు అని మాట కోసం. అంటే కర్ణుడు సూతసుతుడి కింద నిలువ అర్హత లేదందువా అని ఒక మాట కూడా ఉంది. అంటే అందుకని నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా? అమ్మా మీ అందరి సాక్షిగానే చెప్తున్నా, ఇవాళ చెత్త తీసుకెళ్లేవాడు రాకపోతే పరిస్థితి ఏంటి? మన కొంపలో చెత్త కొంప, అవునా? పనమ్మాయి వచ్చి ఊడ్చి అంటు తోమకపోతే పరిస్థితి ఏంటి? ఆ గబ్బులో ఉండాల్సింది. మంగళవాడు వచ్చి గడ్డము క్షౌరము చేయకపోతే పరిస్థితి ఏంటి? సన్యాసులు అయిపోతారు. అవునా? మన వాష్రూములు కనుక బాగు చేసేవాడు లేకపోతే పరిస్థితి ఏంటి? అది వర్ణనాతీతం కదా. అమ్మా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఉండగలిగాం. అవును గురుగారు, అది ఒప్పుకోవాలి. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఉండగలిగాం. వీళ్ళే లేకపోతే రోడ్డు మీద సంగతి పక్కన పెట్టు, కొంపలోనే ఉండలేము. కోవిడ్ టైంలో చూస్తే గురుగారు కొంపలోనే ఉండలేము. అవునా? అవును గురుగారు. అప్పుడు ఎవడి ముట్టి వాడే కడుక్కున్నాడుగా, ఎవడి కొంప వాడే తుడుచుకున్నాడుగా కదా. నువ్వు ఎలా తక్కువ చేస్తావు ఇంకొకళ్ళని? చాలా మంది అదే ప్రశ్న అడుగుతున్నారు. చాలా తప్పమ్మా. జాతి, మతం, కులం, వర్ణం ఈ పదాలు మనుషుల్ని వేరు చేస్తున్నాయి. అరే నా బొంద, రామ్ కే బినా రంజాన్ నహి, అలీ కే బినా దివాళీ నహి. ఇంకేటి నుంచి వచ్చాయమ్మా? మనం కొట్టుకు చావడానికా ఈ మతాలు కులాలు? నేనైతే ఒకటి, నేను మనిషిని అంతే. నాకు తెలిసి రెండే, ఒకటి మగజాతి, రెండు ఆడజాతి అంతే, నాకు ఇంకేం తెలియదు. అట్లనే గురుగారు ఒక ప్రశ్న అడగొచ్చా గురుగారు? అడుగు తల్లి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు నాకు తెలిసింది రెండే జాతులని. ఎవరైనా మిమ్మల్ని ఒక జాతికి చెందిన వాళ్ళు, ఒక కులానికి చెందిన వాళ్ళు, బ్రాహ్మణుడు కాదు ఎవరైనా కానీ మిమ్మల్ని ఆతిథ్యానికి ఇంటికి పిలిస్తే మీరు వెళ్తారా లేదా? నాకేమాయి రోగం? కాకపోతే నేను ఎగ్గు ఉన్న బిస్కెట్ తినను. అంటే ఎగ్గు ఉన్న బిస్కెట్టే తినను, ఇక మిగతా తింటానా? అదే అలాంటివి కాకుండా మీకు వాళ్ళని పిలిచి పప్పు అన్నము సాంబార్ అన్నము పెట్టిండ్రు, ఎందుకు వెళ్ళకూడదమ్మా? నేను ఒక్క మాట చెప్పనా, మా బ్రాహ్మణనే అన్నావు కదా, ఎవరో ఎందుకు నేనే, మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకు, మళ్ళీ నొక్కుకొని చేస్తారంతా కూడా నేనే. హైవే మీద వెళుతున్నా, కడుపు కాలిపోతోంది, ఆకలేస్తోంది, దిక్కు తోచదు, ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తే ముందు తిందాం. అవునా? పాకలో పునుగులు తిన్నానమ్మా. ఆ మహాతల్లి జాతి ఎందుకు నాకు, కులం ఎందుకు, ఏమెందుకు నాకు, నా కడుపుకు ఆకలి ఉంది, అది తినాలి, అది తినకపోతే నేను చచ్చిపోతానేమో, నీరసం వచ్చి పడిపోతానేమో, బండి డ్రైవ్ చేయలేనేమో, ఎన్నన్నా ఉండొచ్చు కదా కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం చక్కగా, కాకపోతే అమ్మాయి వెల్లుల్లి ఉందా పచ్చళ్ళు అని అడుగుతా, ఉంది అందనుకో, అయితే వద్దు, ఉత్తది తింటా అంట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి నాకు పడి సావదు. అందుకు అమ్మ ఒక మాట చెప్పనా, పెట్టే చెయ్యి మంచిదై, పెట్టే మనసు మంచిదైతే ఆ తల్లి ఏం పెట్టినా నేను తినగలిగేదైతే అది పూరిపాక కాదమ్మా. అసలు నాకు అర్థం కాదు, ఈ మధ్య అన్నీ చూస్తున్నావుగా, రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చొని దోశలు, ఇడ్లీలు, పూరీలు, చపాతీలు తెగలాగిచ్చేస్తున్నారు. పాకలో కూర్చుంటే తప్ప
ఎవరు పిలిచినా తింటా, నువ్వు పిలిచినా వస్తా, నాకే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా గురుగారు. అది కాకపోతే నేను ఫుడ్ కన్నా ప్రిఫరెన్స్ మంచినీళ్ళు కాఫీకి ఇస్తా అంతే. ఇక ఒకటమ్మా, ఆకలేసినప్పుడు ఏ కులాలు మతాలు జాతులు అడ్డురావు, ఆకలి మాత్రమే. ఆకలికి కులాలు ఏంటమ్మా, మతాలు ఏంటమ్మా? తప్పకుండా ఆతిథ్యాన్ని మనసు ద్వారా స్వీకరిస్తా. నాకు అన్నం పెట్టడానికి అమ్మలాంటి మనసు ఉండాలే కానీ అంత పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని శుభ్రంగా భోజనం చేసి వస్తా. ఇదే రకంగా చాలా మంది ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో కొంతమంది వల్ల ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది గురుగారు, అంతే, అంతకుమించి. అమ్మ ఒక మాట చెప్పన్నా, ఏదైనా సరే అడగడానికి నువ్వు ఆలోచిస్తావేమో, చెప్పడానికి సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ ఆలోచించడు, నిజమే మాట్లాడతాడు. రైట్ గురుగారు. అట్లనే ఇక్కడ ఏంటంటే కొన్ని రోజుల నుంచి వెళ్ళి చాలా మందికి ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు అంటుడు ముట్టుడు అని ఉంటుంది. సంవత్సరం పాటు ఇంట్లో దీపాలు వెలిగించుకోము, పండగలు ఏవి చేసుకోము, మళ్ళీ సంవత్సరీకం చేసిన తర్వాతనే మళ్ళీ ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి వచ్చి ఇంట్లో దీపం పెడతాం. ఇది అసలు నిజంగానే మన ధర్మంలో ఉందా లేదా? ఇలా చేసే వాళ్ళందరినీ నేను కొన్ని అడుగుతా, అది ఇంప్లిమెంట్ చేస్తారా వీళ్ళు? చెప్పండి గురుగారు. భగవంతుడికి దీపం పెట్టకూడదు, భగవంతుడిని చూడకూడదు అంటున్నావు కదా. అవును గురుగారు. అది అయ్యేదాకా మీరు స్నానం చెయ్యకండి, లెట్రిన్కి వెళ్ళకండి, కడుపు నిండా తినకండి, తర్వాత భోజనాలు చేయకండి, చాటు పానీపూరి మసాలాలు తినకండి, ఇంట్లో వచ్చే ఓటీటీ ఛానల్స్ చూడకండి, సినిమాలకి వెళ్ళకండి, వైఫ్తో సంసారం చెయ్యకండి, గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చెయ్యకండి, నోరు ముడ్డి మూసుకొని నవరంధ్రాల్లో మైనం కూరుకొని ఓ మూల కూర్చొని ఆ సంవత్సరికం అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టండి అంట. చేస్తారా ఎవడన్నా? అస్సలు సాధ్యం కాదు, ఒక్కటి కూడా సాధ్యం కాదు. మరి దేవుడు ఎందుకు దూరం అవ్వాలమ్మా? అంటుడు ముట్టుడు ఇంట్లో అంటే దేవుడు ఎందుకు దూరం కావాలి? ఏమిటి అంటుడు ముట్టుడు? ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంది, అమ్మాయికి డేట్ వచ్చింది, ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఆఫీస్లో చెప్తుంది అందరికీ లేదు, వచ్చి పని చేసుకుంటుంది, అందులో అందరూ ఉంటారుగా, అన్ని కులాల వాళ్ళు ఉంటారుగా, చెప్తుందా ఎవరికన్నా? లేదు. మరి అంట్ల మంగళమేగా, అంట్ల మంగళమేగా, కానీ మనకు సంబంధం లేదు, మనకు అనవసరం అది. అవునా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆపి సంవత్సరం తర్వాత ఎవడన్నా చేసే మనిషి ఒక్కడిని నా ముందు రమ్మను ఉంటారా గురుగారు? కాదా అమ్మా? అన్నీ చేయడానికి ఓకే అయినప్పుడు భగవంతుడికి ఎందుకు దూరం కావాలి? దీని మీద గర్గపాటి గారు కూడా ఒకటి మాట్లాడారు, మీరు వినే ఉంటారు. అన్నీ విన్నా. నేను ఎవరినైనా అడుగుతా, ఇవన్నీ మానేస్తే నువ్వు చెప్పింది నేను వింటా అంట. అయితే గురుగారు నేను ఇదే విషయం అడిగా, మా ఇంట్లోనే అడిగా, ఎందుకు ఇట్లా చేయాలి? అరే మన ఇంట్లో దీపం పెట్టుకోవడానికి దానికి ఏం సంబంధం? మనం తల స్నానం చేసి ఏదన్నా ఒక దగ్గరికి వెళ్ళి నది స్నానం చేసేసి వస్తే అయిపోతుంది కదా. లేదు పెద్దలు అట్లా చెప్పిన మనం అట్లా, ఏ పెద్దలు చెప్పిందంటే ఎవరికి తెలియదు, మరి ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు, కానీ ఇట్లా చెయ్యాలి. ఇదంతా పరమ నీచమైన ఆలోచనలు. నా తల్లికి నేను జ్యోతి వెలిగించిన తర్వాత నేరుగా నారసింహుడి దగ్గరికి వెళ్ళి, మా అమ్మ నీ దగ్గరకు వచ్చేసింది, నన్ను వదిలిపెట్టి అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన వాడిని నేను. ఆ 11 రోజుల తర్వాత ఇంకా 11 రోజుల జ్యోతి వెలిగించిన రోజే అంటున్నా. నేను ఆ పదం మాట్లాడను, ఆ పదం కూడా మాట్లాడను. నా తల్లికి జ్యోతి వెలిగించిన రోజు సాయంత్రం నేరుగా వెళ్ళి, నాన్న మా అమ్మ నీ దగ్గరకు వచ్చింది, ఇక నీదే బాధ్యత, మా అమ్మని చల్లగా చూడాలి నువ్వు, ఇక నుంచి నేను నిన్ను చూస్తూ ఉంటా అన్నా. అంతే. ఈ రోజుకి నాన్నని తలవని రోజు లేదు, నాన్నకి చెయ్యని రోజు లేదు, నేను తిండి తినను. అలాంటి రోజులు ఏదో ఉన్నాయి. మా ఆవిడడు చెప్తుంది, తినండి తినండి అని ఏడుస్తూనే ఉండదు, నేనేమో తినసావను, నాకు తిండి మీద వ్యామోహం ఉండదు. కానీ నా నాన్నని ఏది అప్పటి నుంచే, ఈవెన్ ఆ రోజు కూడా నా తల్లి కార్యక్రమాన్ని ఒక శుభక్రతువులా చేస్తా. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తా. తమాషనా అమ్మా? ఎవరా మా పెద్దలు? దిగిరమ్మను మనం చూస్తా, ఓరిదిం దుంపదేగా, ఎప్పుడెప్పుడు ఇవి 11 రోజులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతాయా అని వెళ్ళిపోతారు బయటికి. మరి అన్నీ చేస్తారుగా, దేవుడికి దీపం ఎందుకు పెట్టడు? దేవుడికి ఎందుకు దండం పెట్టకూడదు? దేవుడు కాకపోతే మా అమ్మ నాకు చెప్పింది, నాన్న ఏదైనా పర్లేదు కానీ బ్రహ్మపాదాలు ఉన్నటువంటి సెటారి పెట్టించుకోకు.
గుడికి వెళ్ళొచ్చు కానీ గుడికి వెళ్ళు, దండం పెట్టుకో, పూజ చేయించుకో, చక్కగా తిరుగు, నీ ఇష్టం. కానీ బ్రహ్మ కడిగిన పాదాలు, క్షమించు, బ్రహ్మ కడిగిన పాదాలు ఉన్నటువంటి సెటారి పెట్టించుకోకు నాన్న అంది. మా అమ్మ చెప్పింది నేను చేస్తున్నా అంతే, మిగతాది నాకు అనవసరం. మా అమ్మ చెప్తేనేగా వీడు నారసింహుడు అని తెలిసింది, వీడు రాముడు అని తెలిసింది. ఆ తల్లి ప్రేమ కోసమే కదమ్మా దొంగలాగా దశావతారాలు ఎత్తాడు మహానుభావుడు. ఆ తల్లి ప్రేమ కోసమే కదమ్మా ఆయన కూడా దశావతారాలు ఎత్తాడు. అటువంటిది తల్లిని దూరం పెట్టడమా? ఏ జాతమ్మా ఇది? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత చేసి ఇంత కాపాడు ఈ రకంగా మనల్ని చూస్తున్నటువంటి భగవంతుణ్ణి సంవత్సరం పాటు వెలేయటమా? ఏమిటమ్మా ఇది? దానివల్లనే మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయని కూడా ఒక వార్త వస్తుంది. అంటే అది స్వార్థం అనుకోవచ్చు, స్వలాభం అనుకోవచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. అది దాని గురించి నేను మాట్లాడడానికి పెద్దగా ఏం లేదమ్మా. అది నాకు ఇప్పుడు ఒక మతం వారు ఇంకో మతంలోకి వెళుతున్నారు అంటే కారణాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, సిక్కులు వస్తారు, జైన్స్ వస్తారు, నమ్ముతావా నువ్వు? మార్వాడీస్ వస్తారు, నమ్ముతావా నువ్వు? అసలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనగానే నా ఫ్యూజులు పోయినాయి గురుగారు. నేనేదో నోటుకొచ్చిన మాట ముడ్డుకొచ్చిన పిత్తులాగా మాట్లాడట్లా. నా దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. కావాలంటే విజువల్సే ఉన్నాయి, ఇస్తా తీసుకోండి. నా దగ్గరకు అందరు వస్తారమ్మా. నా దగ్గర అవేం లేదమ్మా, నా దగ్గర అవేం లేదు. బుర్కా వేసిన మహిళ బుర్కా తీసి మాట్లాడుతుందా పరాయి మగవాడితో? అటువంటిది అబ్బాజాన్ అని పిలుస్తుంది నన్ను బుర్కా తీసి. అబ్బాజాన్ అంటే ఎవరు? తండ్రి. నన్ను ఫాదర్ అని పిలుస్తారు. నేను చెప్పినట్టు చర్చికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చేసి వాళ్ళ ఫలితాలని పొందుతారు. ఏమ్మా దేవుడు, నువ్వు చీర కట్టుకున్నావు, రేపు ఇంకో చుడిదార్ వేసుకుంటావు, ఎల్లుండి జీన్స్ వేసుకుంటావు, గోవాకి వెళ్తేనో బ్యాంకాక్ వెళ్తేనో ఇంతసేపు బెర్ముడా వేసుకొని డింగ్ డింగ్ అని తిరుగుతావు. బట్టలు వేరైనా మనిషి ఒక్కరే, మతాలు వేరైనా దైవం ఒక్కటే. బైబిల్ ఏం చెప్పింది? భగవంతుణ్ణి ప్రేమించు, యేసు ప్రభు ప్రేమను పెంచు అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? ధర్మాన్ని రక్షించు అన్నాడు. అల్లా ఏమన్నాడు? జో ఈమాన్ హోతా హై ఓ ముసల్మాన్ హోతా హై అన్నాడు. అంతే. సత్య ధర్మాలు నీతి మూడు ఇండైరెక్ట్గా చెప్పినవే తప్ప వేరే ఏం లేదమ్మా. ఎందుకమ్మా మనలో మనం కొట్టుకు చావాలి? మనుషులు అనుకుంటే సరిపోదా? మతాలు అవసరమా? చాలా ఉన్నాయి గురుగారు, అసలు మిమ్మల్ని అడగాల్సినవి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు మనం దేవుళ్ళ గురించి మాట్లాడుకున్నాం గురుగారు. అండ్ ఇప్పుడు వస్తే రాష్ట్ర రాజకీయాలు, అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు. చాలామంది అంటే ఎలక్షన్స్ టైంలో చాలామంది ప్రిడిక్ట్ చేసి చెప్పిండ్రు వీళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, వీళ్ళే ఈ రాష్ట్రానికి వీళ్ళు అవుతారు, ఈ రాష్ట్రానికి వీళ్ళు అవుతారని. కానీ మీరు మాత్రం దానికి ఆపోజిట్ చెప్పిండ్రు. అప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్మలే. కానీ ఇప్పుడు మాత్రం క్యూ కట్టి మరీ వచ్చి నిల్చుంటున్నారు, అది నేను చూస్తున్నా. సో ఇది ఎట్లా? మీకు అంతమంది అట్లా చెప్పినా కూడా మీరు ఒక్కరే ఎందుకు అట్లా ఉన్నారు? అసలు మీకు ఎట్లా గురుగారు, ఏ రకంగా ఇది? నారసింహుడు, నా దగ్గర ఇంతకన్నా సమాధానం లేదు. నాన్న అని పిలిస్తే పలికే దైవం కొంగు బంగారమై కాపు కాసి నన్ను బ్రతికిస్తూ, నన్ను కాపు కాస్తూ, నా వెంట ఉండి నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నా నాన్న నా మాట నిజం చేసి నన్ను గెలిపించి తాను నిరూపించుకుంటాడు వాడు నా బిడ్డ అని. ఇంతకన్నా అదృష్టమే ఉందమ్మా? ఉందా ఏదన్నా? నేను ఏదైనా సరే నాన్న సంకల్పంలో అయితేనే చెప్తా, లేకపోతే నువ్వు ₹1,00,00,000 ఇచ్చిన చీ అవతల పో అంట. నాకెందుకు? ఏం చేసుకోను? అంటే చాలామంది ఏంటంటే రిచ్ పూజలు, కొంతమంది ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఒక దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇంత ఖర్చు అవుతుందని కూడా చెప్పి వాళ్ళు అంటే బయటికి చెప్పేస్తున్నారు, ఇంత ఖర్చు అవుతుంది, ఈ పూజకి ఇంత అవుతుందని చెప్తున్నారు. కానీ మీ దగ్గర అది అట్లాంటివి లేవేంటి గురుగారు? ఎందుకంటారు మరి? అంటే నేను ఒక్కటేనమ్మా, ఆ కుటుంబానికి కనుక తప్పదు అంటే, అది అవసరమైతే, అది నా నాన్న అనుమతిస్తే అప్పుడు వాళ్ళతో ఒకే ఒక కార్యక్రమం శుభక్రతు వాళ్ళకి తగిన విధంగా చేయిస్తా. నీకు తెలుసా, ఈ 30 ఏళ్లలో నేను ఇప్పటిదాకా చేయించింది 8 మాత్రమే, ఓన్లీ 8. అది నా నాన్న సరే చెయ్యి అంటే చేశా, లేకపోతే చేసేవాడిని కాదు.
నేనైతే ఈ జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు దానాలు స్తోత్రాలు అష్టోత్రాలు ఇవన్నీ కూడా వీటన్నిటికన్నా నాన్నకి ఆత్మనివేదన ఇష్టం, మనసుతో చేసేది ఇష్టం. అంతేనమ్మా. అంటే చాలా మంది ఏంటంటే అప్పటి సీఎంలు ఇలాంటి పూజలు చేసిన కాబట్టి సీఎంలు అయినరు, ఇంత ఖర్చు అయిన ఇంత ఖర్చు పెట్టినని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు మరి మీరు 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 చెప్తున్న దాని ప్రకారం మీకు గడిచిన ప్రభుత్వంలో నేను ఓపెన్గానే చెప్తున్నా, అంటే గత ఎన్నికల ముందు ఎవరెవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళకే చెప్పా, ఎన్ని చేసినా కూడా రారా నాయన, ఉపయోగం లేదురా, మోసం చేయకండ్రా, అబద్ధాలు చెప్పకండ్రా, ఎందుకురా లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తారని నేరుగా వాళ్ళ మొహానే చెప్పా. అది ఇక్కడ తెలంగాణలోనే ఆంధ్రలో రెండు చోట్ల యావత్ భారతావనిలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు నా దగ్గరికి. ఇప్పుడు రేపు జరిగే కేజ్రీవాల్ తాలూకా మనుషులు కూడా వచ్చి కలిసి వెళ్ళారు, అందరూ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను. నేను నాదో మాయరోగం ఉందమ్మా, నువ్వు గెలుస్తావు అని వచ్చిందనుకో, నువ్వు గెలుస్తావు పో అంట. అసలేమీ రాలేదనుకో, నమస్కారం నాకేమీ వద్దు నువ్వు పో అంట. లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలని వచ్చిందనుకో, అదే చెప్తాను నేను. అంతే అంతే. ఇక్కడ ఏముండదు. నేను ముందే చెప్పడం అనేది నాన్న సంకల్పం, నాన్న అనుమతి ఇస్తే చెప్పేస్తా. అలా అనుమతి ఇచ్చారు కాబట్టి అన్నీ ముందే చెప్తూ వచ్చా. కాకపోతే అవి ఈ మధ్య అన్నీ బయటపెట్టడం వల్ల చక్కగా నన్ను జూబిలీ చెక్ పోస్ట్ నడి రోడ్డులో నిలబెట్టేసి అందరూ వాయిచ్చేస్తున్నారు నన్ను. ఎందుకని? నిజం మాట్లాడతా కాబట్టి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. చెప్పా కదమ్మా, 13 నుంచి 16 నెలలు కష్టకాలం మొదలైపోయింది మన నవంబర్ నుంచి. కష్టకాలం, బాగా ఇబ్బందులు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, పర్యటనలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, తన మనుషులతోనే తనకి కొన్ని తలకాయ నొప్పులు ఉంటాయి, ఇలాంటివి ఎన్నో ఉంటాయమ్మా. ఈ 13 నెలలు తను కనుక దాటగలిగితే వేరేలా ఉంటుంది. మరి కేసీఆర్ గురించి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు, ఈయన పరిస్థితి ఏంటంటారు? మరొకసారి తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు లేదు? ఎందుకంటే ప్రజలు వద్దనుకున్నారు కదా ఆయన ఈసారి. మరి 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు? వద్దనుకుంటే 5 ఏళ్ళకే పంపించేయాలిగా ఇంటికి. ఎందుకు 10 ఏళ్ళు పెట్టారు? ఆలోచించు, ఎందుకు 10 ఏళ్ళు పెట్టారు? కాబట్టి ఈ విషయంలో ఇప్పుడున్న స్థితిలో నాకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ ఎవరైనా ఒకటే. బికాజ్ నేను నారసింహ పార్టీ, ఈ పార్టీలు కాదు నేను. అంటే రాజయోగం ఉందంటారా కేసీఆర్ గారికి? బ్రతికినంత కాలం అలానే ఉంటాడమ్మా. ఇప్పుడు మాత్రం తక్కువ, ఎక్కడో కూర్చొని చక్రం తిప్పుతూనే ఉంటాడు అర్జునుడిలాగా. నెక్స్ట్ ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, లేకపోతే ఎలక్షన్స్ ఏ రోజైతే అనౌన్స్ చేస్తారో అది 2027 కానీ 2029 కానీ, నేను గుర్తుంటే నా దగ్గరికి రా, ఎలక్షన్ అనౌన్స్ చేసిన రోజు ఫలితం ఏమిటో ఆ రోజే చెప్తా, లాస్ట్ టైం చెప్పినట్టు. రైట్ గురుగారు, చాలా ధన్యవాదాలు గురుగారు. మీరు మా కోసం ఇక్కడ స్టూడియో వరకు వచ్చి మీ విలువైన కాలాన్ని మాతో కేటాయించినందుకు, అట్లనే ఇంకా చాలా మీతోని ఇంకా నేను ఈ ప్రయాణం ఇంకా కొనసాగించాలనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ మీతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అంటే ఈ ప్రయాణం ఇంకా కొనసాగించాలని మీకు కూడా అనిపించాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మా కోసం వచ్చినందుకు. శుభాశీస్సులమ్మ. మీ సాంకేతిక నిపుణ బృందానికి, మీ ఛానల్ యాజమాన్యానికి నారసింహుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుతూ మంగళాశాసనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. శుభమస్తు.